పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటలో మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని కోరుతూ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. ప్రచార కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్, కసిని రాజు, శ్రీనివాస్, అరీఫ్, శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. ₹500 गैस करंट फ्री, 2500 रुपए पेंशन भी देना है। कुछ पार्टी करते दूसरा पार्टी है नहीं करते। ओके ओके नमस्ते पार्टी है जय कांग्रेस जय बोले कांग्रेस पार्टी जिंदाबाद रेवंत रेड्डी गारी नायकत्వం వర్ధిల్లాలి వెంకట రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై గుర్తుకే వచ్చేకి వచ్చే బహుమానం ఏం లేదు कांग्रेस पार्टी की वोट देना था। कांग्रेस पार्टी अपनी बहुत बेनिफिट दे रहे वाला खाता बोलते चले जाते तेलंगाना को खा ले रहे अपने के लिए गरीबों के लिए कांग्रेस पार्टी ఈ రోజు సంగారెడ్డి పట్టణంలో ఉమ్మడి రాజంపేటలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు పాల్గొని మరి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. మేమంతా ఈ 2 వార్డులు 15, 16 వార్డుకు 18 వార్డులకు సంబంధించి ఇలా డోర్ టు డోర్ కార్యక్రమం ప్రచారం చేయడం జరిగింది. జిల్లాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి మరి 2 అభ్యర్థులు నిలవడం జరిగింది. మన మెదక్ నుంచి నీలం మధు, నారాయణఖేడ్ నుంచి సురేష్ శెట్టర్ గారు నిలవడం జరిగింది. మరి ఉమ్మడి జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలు మరి ప్రతి ఇంటింటికి పోయి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం మన తెలంగాణలో రావడం మన తెలంగాణ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఈరోజు పేద ప్రజలు అనేటోళ్ళు 10 సంవత్సరాలల్లా మరి టీఆర్ఎస్ పాలనలో నలిగిపోయి మరి ఎవరి కూడా కనీసం ఇండ్లు కట్టిస్తామన్న ఇండ్లు ఇవ్వకుండా పథకాలు కూడా స్వార్థపూరితంగా వాళ్ళ కార్యకర్తలకు పథకాలు ఇచ్చుకొని పేద ప్రజలను నట్టేట ముంచినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీలున్న ఉమ్మడి జిల్లాలో అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి 2 ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని నేను టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి జగ్గారెడ్డి గారు నిర్మల కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల గారి సమక్షంలో నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి నాకు ఎంతో సంతోషంగా ఉంది. పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఒక పార్టీ చెప్తుంది రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్తుంది, ఇంకో పార్టీ చెప్తుంది మేము దాచుకుంటామని ఇంకో పార్టీ చెప్తా ఉన్నది. మరి వాళ్ళు ప్రజాధనాన్ని లక్షల కోట్లు దోచుకొని ఎలా మళ్ళీ ఓట్లాడడానికి మనం ముందుకు వస్తుంటే ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ చరిత్ర గల పార్టీ. ఇలా తెలంగాణ ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ తప్ప మరి ఈ టీఆర్ఎస్ పార్టీ కాదు. టీఆర్ఎస్ పార్టీ ఒక దుకాణం పెట్టుకొని పనిచేసింది తప్ప మరి టీఆర్ఎస్ పార్టీకి మరి వాళ్ళ కుటుంబ పాలనకు వాళ్ళ దోపిడీకి అంతే లేకుండా పోయింది. మరి అలా సోనియా గాంధీ మరి తెలంగాణలో ఉన్న విద్యార్థుల ఆత్మ బలిదానాలు మరి ప్రజల కష్టాలను ప్రజల నష్టాలను నీళ్లు నిధులు నియామకాల విషయంలో మరి విద్యార్థులైనటువంటి వాళ్ళు ప్రాణత్యాగాలు చేసుకుంటే ఆ ప్రాణత్యాగాలు చూడలేక ఆమె తెలంగాణ ఇచ్చిన మహా తల్లిగా మనం భావించుకుంటున్నాం ఇలా సోనియా గాంధీని. అలాంటి కాంగ్రెస్ పార్టీని హైజాక్ చేసి నేను విలీనం చేస్తానని చెప్పి ఆనాడు చంద్రశేఖరరావు గారు మరి తెలంగాణ ప్రకటించిన తర్వాత
విలీనం చేయకుండా పోటీ చేసినటువంటి చరిత్ర ఈ కేసీఆర్ గారిదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కేసీఆర్ గారు అవకాశవాదానికి, తన కుటుంబ రాజకీయానికి ఆయన తెలంగాణ ప్రజలను మోసం చేసి 10 ఏళ్ళు కూడా ఈ పరిపాలన చేసిండని మనమందరం ఒక్కసారి ఆలోచించాలి. మరి కేసీఆర్ గారు మరి మన తెలంగాణ ప్రజలకు మరి 3 ఎకరాల భూమి ఇస్తా దళితులకు అని చెప్పిండు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. మరి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా అని చెప్పిండు, ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఎక్కడ కూడా ఏం లేదు. మరి రైతు బంధు ఎప్పుడు పెట్టిండు? 1 సంవత్సరం ముందు పెట్టి రైతులకు రైతు బంధు పేరు మీద మళ్ళా రెండోసారి కూడా మరి ప్రభుత్వం గెలవడం జరిగింది. రైతు బంధు ఇచ్చి రైతులను మోసం చేసి రెండోసారి ప్రభుత్వం తెచ్చుకొని మరి ఆయన కుటుంబం బాగుపడ్డది తప్ప తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు ఎవ్వరు కూడా బాగుపడలేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దయచేసి తెలంగాణ ప్రజలకు, ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లా ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా. దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. 2 పార్లమెంట్ అభ్యర్థులను గెలిపిస్తే పార్లమెంట్లో వచ్చేది మరి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణకు కావలసిన నిధులు అధికంగా తెచ్చి మన వెనుకబడ్డ ప్రాంతాలను అభివృద్ధి చేసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి తప్ప మరొక పార్టీకి లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ రాజంపేటలో ఉన్న ఈ 3 వార్డులో ఉన్న ప్రజలు, పెద్దలు, అన్నదమ్ములు, అక్కజల్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని విజయవంతం చేసి ఎంపీ అభ్యర్థిని నీలం మధు గారిని గెలిపించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ పాల్గొన్న నా సోదరులకు పేరు పేరున మాజీ కౌన్సిలర్ రాజు గారు, మరి అదేవిధంగా ప్రశాంత్ గారు, మరి అందరు కూడా మేడం టీజేఎస్సీ పార్టీ మహిళా అధ్యక్షురాలు మరి అన్న శ్రీనన్న గారు, పేరు పేరున అందరికీ కూడా మజీద్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ పేదవానికి అండ. కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి గారి నాయకత్వంలో, నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనమంతా కలిసికట్టుగా పనిచేసి 2 ఎంపీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సంగారెడ్డి జిల్లా రాజంపేట, ఉమ్మడి రాజంపేటలో నీలం మధు అభ్యర్థికి తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నీలం మధుకు సంపూర్ణంగా మా పార్టీ తరఫున మద్దతు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా బీజేపీ పార్టీ 10 ఏళ్ల పరిపాలనలో మహిళా సాధికారత అని గొప్పలు చెప్పుకోవడమే జరిగింది, కానీ మహిళలపైన అనేక రకాల హింసలు జరిగితే కూడా ఎక్కడ కూడా వెళ్ళి మహిళల కోసము మేమున్నామనే భరోసా కూడా ఇప్పటివరకు బీజేపీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా కనీసం పలకరింపు కూడా జరగలేదు. ముఖ్యంగా వైన్ షాపులు లెక్కలేనట్టుగా పెట్టించి కవితమ్మ ఏరులై పారిచ్చింది. భార్యాభర్తలకు తగాదాలు పెట్టింది. తాగి భర్తలు అనారోగ్యంలో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒంటరి మహిళలు అయినారు. వాళ్ళని ఆదుకునే మహానుభావుడు ఇంతవరకు కూడా లేరు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మళ్ళీ కూడా ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా తీర్పు ఇవ్వడానికి కోసం సిద్ధంగా ఉన్నారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కలిసి దొంగ నాటకాలు, దొంగ వేషాలు వేస్తూనే ఓట్లు ప్రజలను అడగడానికి మళ్ళీ ప్రజల దగ్గరికి ఏం మొహం పెట్టుకొని వస్తున్నారు. ఒక ఉమ్మడి పరిపాలన చేసింది ఈ ప్రభుత్వం. బిడ్డ, అల్లుడు, కొడుకు, తండ్రి ఈ నలుగురితో పరిపాలన జరిగింది, కానీ పేద ప్రజలకు ఆకలితో అలమడిసిన కుటుంబాలను కూడా వాళ్ళని ఆదుకొని వాళ్లకు యోగ సంక్షేమాలు కూడా ఏమి కూడా ఇప్పటివరకు జరగలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఏదైతే 6 గ్యారంటీలను అమలు చేస్తానని ఈ ప్రభుత్వం చెప్పిందో వాటిలో 2 మాత్రం సంపూర్ణంగా అమలవుతున్నాయి. ఒకటి 0 కరెంటు బిల్, ఒకటి అట్లాగే ఫ్రీ బస్ ఒకటి. చాలామంది అంటున్నారు ఫ్రీ బస్సు వల్ల కొంచెం అటు ఇటు అనేది ఒక ఇబ్బందిగా కలుగుతుంది అనేది, కానీ ఫ్రీ బస్సులో ఎక్కినప్పుడు
పేద ప్రజలు చిన్న చితక వ్యవసాయం చేసేవాళ్ళు, ఉద్యోగానికి వెళ్ళే మహిళలందరూ కూడా మాకు ఈ ఫ్రీ బస్సు వల్ల మా ఆర్థిక స్తోమతను మేము పెంచుకోగలుగుతున్నాం. ఈ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాం. ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మేము తెచ్చుకుంటామని చెప్పేసి సోనియమ్మకు వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నారు. కాబట్టి మరి ఇప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్లో కూడా నీలం మధు అభ్యర్థి ఎవరు అనేది కాదు, చెయ్యి గుర్తుకు మాత్రం ఖచ్చితంగా ఓటేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే తెలంగాణ జనసమితి పార్టీ కూడా నిరంతరంగా ప్రజల పక్షాన్నే నీతి నిజాయితీగా నిలబడుతూనే కాంగ్రెస్ పార్టీతో కలిసి మేము పనిచేయటం అని జరుగుతుంది. ఇప్పుడు కూడా వాళ్ళతోనే పనిచేస్తున్నాం. ఈ 5 ఏళ్ళు కూడా మేము ప్రభుత్వంతోనే కలిసి ఉంటామని కూడా మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ఈరోజు నీలం మధుకు మద్దతుగా జగ్గారెడ్డి నాయకత్వంలో నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో రాజంపేటలో ప్రచారం నిర్వహించడం జరిగింది. రాజంపేట అంటేనే జగ్గారెడ్డి గారి అడ్డ. జగ్గారెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ఎప్పటి నుంచో రాజంపేట అంటేనే కాంగ్రెస్ పార్టీ, జగ్గారెడ్డి అనేసి అర్థం. ఇక్కడే రాజంపేటలో ఇంటింటికి మంజీరా నీళ్లు తాపిన జగ్గారెడ్డి ఇక్కడ ఫిల్టర్ నిర్వహించి సంగారెడ్డిలో ప్రతి గల్లీలో ప్రతి ఇంటికి నీళ్లు తాపిన వ్యక్తిగా రాజంపేట ఎప్పుడు గుర్తుంటుంది. సంపూర్ణ మద్దతు కూడా జగ్గారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాబట్టి నీలం మధు గారికి విజయం బస్. థ్యాంక్ యూ.